అడిసిమల్ శ్రీనివాసరావు అనలిస్ట్. అందరికీ నమస్కారం. ముందుగా డిబేట్కి వెళ్లే ముందు అసలు లాయర్ గారు ఒపీనియన్ తీసుకుంది ఈరోజు ఏం జరిగింది అనేది. ఉమేష్ చంద్ర గారు వివేకం సినిమాకి సంబంధించి ఆపాలి అని దస్తగిరి గారు కోర్టును ఆశ్రయించారు, హైకోర్టుని. ప్రముఖ న్యాయవాది జైభీమరావు పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు వారి తరపున కౌన్సిల్గా ఉన్నారు. సో వారికి వెళ్ళిపోవటంలో ప్రభావితం చేస్తుంది, సెన్సార్ లేదు, ఆ సినిమా సిబిఐ ఛార్జ్ షీట్ అంటూ చేశారు, తనకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి అందులోని. సో చాలామంది చెప్తుంది ఏంటంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా మీడియా అనేక కథనాలు రాసింది, ప్రసారం చేసింది, ప్రచురించింది యథాతథంగా పేర్లతో సహా. అలాగే మరొక డాక్యుమెంటరీ ఉంది, అదేమీ థియేటర్లో రిలీజ్ చేసిన సినిమా కాదు, సెన్సార్తో పని లేదని కొంతమంది అంటున్నారు. కోర్టులో ఏం జరిగింది మీరు చెప్తే నేను డిబేట్కి వెళ్తాను. మూర్తి గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళకి గుడ్ ఈవినింగ్ అండి. సో మెయిన్ గా మూర్తి గారు కోర్టులో ఈ రోజు వాదనలకి రావడం జరిగింది. మూర్తి గారు ఈ కేసు వాదనలకు వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కోసం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు, అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సంబంధించిన వాళ్ళు దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ కి పోస్ట్ చేయడం జరిగింది. డే ఆఫ్టర్ టుమారో ఈ కేసుని పోస్ట్ చేయడం జరిగింది. గురువారానికి ఈ కేసు పోస్ట్ చేయడం జరిగింది. మూర్తి గారు, బేసిక్ గా ఇది మెయిన్ గా ఇక్కడ కంటెన్షన్ చూస్తుంటే, ఎందుకంటే పిటిషన్ కాపీ కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది కాబట్టి దాని మెయిన్ కంటెన్షన్ చూస్తుంటే, ఇది నా యొక్క వాంగ్మూలం ఆధారంగా సిబిఐ వారు ఈ పర్టికులర్ సిబిఐ వారికి నేను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు కాబట్టి నాకు సిబిఎఫ్సి వాళ్ళు దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ లో కానీ లేదా సర్టిఫికేషన్ ఇష్యూ చేసేటప్పుడు కానీ ఏ విధమైన ప్రొసీడింగ్స్ లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేయలేదు కాబట్టి దీన్ని ఇమీడియట్ గా ఫర్నిష్, ఎట్లాంటి నాకు కాపీ ఆఫ్ ది సర్టిఫికేట్ నాకు కూడా ఫర్నిష్ చేయలేదు కాబట్టి, లేదా నాకు నోటీస్ ఇచ్చి దీని ప్రకారంగా ఈ కేసులో ఈ మన సర్టిఫికేషన్ ఇచ్చే విధానంలో అది ప్రాపర్ గా జరగలేదు కాబట్టి ఈ సర్టిఫికేషన్ ని మీరు రద్దు చేస్తూ ఇమీడియట్ గా దాన్ని అన్ని డొమైన్ లో నుంచి తీసివేయండి అని అనడం జరిగిందండి. సో ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అది ఏం చెప్పారనేది జస్ట్ ప్రేయర్ లో ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మూర్తి గారు. సో allowing streaming of the movie Vivekam, claiming it as a biopic of so and so, which has its basis on my confession statement before Honorable Judicial Magistrate of First Class at Pulivendula for the respondents 5 and 6 platforms with the active and direct support of ఇక్కడ టీడీపీ తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ అయిన నారా లోకేష్ గారిని కూడా పర్సనల్ కెపాసిటీలో పెట్టడం జరిగింది. నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన నారా లోకేష్ గారిని పర్సనల్ కెపాసిటీలో పెడుతూ వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే, వాళ్ళ యొక్క యాక్టివ్ ఇన్స్టిగేషన్ తోనే ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో కానీ వీటన్నిటిలో పెట్టారు అనేది ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ పర్టికులర్ కేసులో చెప్పడం జరిగింది. ఏదైతే నేను జస్ట్ రీడింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ది పిటిషన్ నుంచి నేను బయట చదివి వినిపిస్తున్నాను. వాళ్ళు అనేది ఏంటంటే బేసికల్లీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి వ్యతిరేకంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దీనికి సర్టిఫికేట్ ఇవ్వటం అనేది వాళ్ళ ప్రోద్బలంతో, వాళ్ళ డైరెక్ట్ సపోర్ట్ తో ఈ సినిమా అన్ని ప్లాట్ఫామ్స్ లో వచ్చినప్పటికీ అది ఇవ్వటం అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది తప్పు. సో ఇమీడియట్ గా దాన్ని స్టాప్ చేయండి. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సంబంధించిన దానికి రూల్స్ కి కానీ లేదా పర్టికులర్ యాక్ట్ కి కానీ వ్యతిరేకం ఇది. సో ఇమీడియట్ గా దాన్ని చేసేయాలి. లేదంటే ఎలక్షన్లో రేపు 13/5/2024 ఏదైతే ఎలక్షన్లు జరుగుతాయో ఆ ఎలక్షన్ లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నది ఈ చిత్రము అనేది మెయిన్ పాయింట్ కింద తీసుకొని చెప్పడం జరిగింది మూర్తి గారు. దీనిలో రిగ్రెటబుల్లీ ఒక జడ్జిమెంట్ కూడా ఈ పర్టికులర్ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ పిటిషన్ లో ఒక జడ్జిమెంట్ కూడా సైట్ చేయడం జరిగింది. ఇది ఆర్టికల్ మామూలుగా ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ అనేది మన రాజ్యాంగంలోని అధికరణం ఆర్టికల్ 19(1)A రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి అనుగుణంగా మనం సినిమాని కూడా దాని కిందకే తీసుకొస్తాం. కాకపోతే వీళ్ళనేది భావ ప్రకటన స్వేచ్ఛలోనే సినిమాను కూడా మనం తీసుకొస్తాం. కానీ వీళ్ళు అనేది ఏంటంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొన్ని 19(2) కింద, అదే ఆర్టికల్ 19(2) కింద. ఇది డిఫమేషన్ అనేది భావ ప్రకటన స్వేచ్ఛకి రిస్ట్రిక్షన్. సో అందుకని మమ్మల్ని డిఫేమ్ చేసే విధంగా ఉంది కాబట్టి, మా పరువుకి విఘాతం కలిగించే విధంగా ఉంది, మా పరువుని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఈ సినిమాని మీరు ఇమీడియట్ గా వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీరు గౌరవించొద్దు, మా పరువుని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఈ సినిమాని మీరు ఇమీడియట్ గా ఆపివేయాలి. ఈ సినిమాని ఆపివేయని ఎడల ఈ సినిమాకి సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు, మా యొక్క ఒపీనియన్ తీసుకోలేదు, ఏమీ చేయలేదు కాబట్టి ముందు ఇమీడియట్ గా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి, డైరెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి ఈ రోజు ఈ పిటిషన్ వేయడం జరిగింది పిటిషనర్. సో దానికి గాను న్యాయస్థానం నోటీసెస్ ఇష్యూ చేస్తూ ఇమీడియట్ గా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోమని దీనిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని ఒక రెస్పాండెంట్ గా, అదేవిధంగా థర్డ్ రెస్పాండెంట్ గా పెట్టడం జరిగింది, మూడో ప్రతివాదిగా.
అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారిని రెండో ప్రతివాదిగా పెట్టడం జరిగింది. సికింద్రాబాద్ లో ఉన్న కవాడి కూడా సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళని సో పెట్టి వీళ్ళకి ఈ రోజు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది మూర్తి గారు. అంటే పబ్లిక్ డొమైన్ లో ఉంది, న్యూస్ పేపర్స్ రిపోర్ట్ చేశాయి, టీవీలు రిపోర్ట్ చేశాయి, ఓ డాక్యుమెంటరీ రిపోర్ట్ చేసింది. దీనికి ఫిలిం సెన్సార్ సర్టిఫికెట్ ఏంటి, డిఫార్మేషన్ ఏంటి అనేది కొంతమంది అంటున్న వాదన. అంతే కదా, ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటి ఏంటంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నది ఏదైనా ఖచ్చితంగా ఒకసారి పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాక అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. సో పబ్లిక్ డాక్యుమెంట్ ఫర్ ఇన్స్టెన్స్ మహాత్మా గాంధీ గారు ఉన్నారు. మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర మీద అంటే నేను ఇక్కడ కంపేర్ చేయట్లేదు మహాత్మా గాంధీ గారిని లేదా వివేకానంద రెడ్డి గారిని కానీ, బట్ చెప్తున్నా మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు మహోన్నతమైన వ్యక్తి, అలాగే వివేకానంద గారు కూడా మంచి వ్యక్తి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మహాత్మా గాంధీ గారి మీద సినిమా తీసిన, సుభాష్ చంద్రబోస్ గారి మీద సినిమా తీసినా, లేదా బిఆర్ అంబేద్కర్ గారి మీద సినిమా తీసినా, ఎవరి మీద సినిమా తీసినా, లేదు కొన్ని సినిమాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద వచ్చాయి, లేదా ఎన్టీ రామారావు గారి మీద వచ్చాయి, ఏ సినిమా తీసినా వాళ్ళు వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)A ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛని ఉపయోగించి మాత్రమే సినిమా తీస్తున్నారు. ఇక్కడ దస్తగిరి గారు డిఫేమ్ చేస్తున్నారంటే సో ఆయన చెప్పవలసిన మొదటి పాయింట్ ఏంటంటే నన్ను ఏ విధంగా డిఫేమ్ చేస్తున్నారు ఈ సినిమా ద్వారా, నన్ను ఏ విధంగా నా పరువుకి ఏ విధంగా నష్టం కలిగిస్తున్నారు అనేది ముందుగా చెప్పాలి. అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ, ఒక స్టాచ్యుటరీ బాడీ అనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ లో కొన్ని లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ అన్ని పాస్ అయిన తర్వాత మాత్రమే ఒక బాడీ దానిలో ఉంటుంది, ఆ బాడీ కన్స్టిట్యూట్ చేయబడుతుంది, ఆ బాడీ ఆ సినిమాని చూసిన తర్వాతే దానికి సర్టిఫికేషన్ ఇస్తుంది. అంతేకాకుండా ఒక డాక్యుమెంటరీకి మళ్ళీ సర్టిఫికేషన్ ఏముంటుందండి? ఒకవేళ డాక్యుమెంటరీ కింద మనం సినిమా కింద దాన్ని కన్సిడర్ చేస్తే దిస్ ఇస్ ది పాయింట్, దిస్ ఇస్ ది ఆర్గ్యుమెంట్. ఒక సినిమా కాకుండా ఒక డాక్యుమెంటరీ కింద దాన్ని కన్సిడర్ చేస్తే, ఒక డాక్యుమెంటరీని యూట్యూబ్ లో మనం అప్లోడ్ చేసినప్పుడు ద ఓన్లీ పాసిబిలిటీ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు 19(2) కింద అది ఫాలో అవ్వాలి. 19(2) అంటే ఏంటి? 19(2)లో రాజ్యాంగంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. మన ఒక వాక్ స్వాతంత్రానికి, భావ ప్రకటన స్వేచ్ఛకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ రిస్ట్రిక్షన్స్ పరిధిలోకి ఈ పర్టికులర్ సినిమానో లేదా ఈ పర్టికులర్ బ్రాడ్కాస్ట్ ఈ పర్టికులర్ ఏదో వస్తుందని ఖచ్చితంగా పిటిషనర్ ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని తొలగించే అవకాశం ఉంటుంది తప్ప ప్రూవ్ చేసుకోకుండా నా మీద డిఫమేషన్ జరుగుతుందనో లేదా ఇంకోటి జరుగుతుందో చెబితే ఒక వేగ్ ఎలిగేషన్స్ మీద మాత్రం ఖచ్చితంగా సినిమాని తీసేసే అవకాశం అయితే ఉండదనేది నా అభిప్రాయం. మూర్తి రైట్. ఉమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక డిబేట్కి సంబంధించి చూస్తే శ్రీకాంత్ గారు, సో ఎలక్షన్ కమిషన్ 6 ఐపీఎస్ని 3 ఐఏఎస్ని బదిలీ చేసింది, వేటు వేసింది 9 మంది అధికారుల మీద. పెన్షన్లకు సంబంధించి తెలుగుదేశం, జనసేన, టీడీపీ అభ్యంతరాల వల్ల ఆగిపోయింది, అవ్వాతాతలకు మోసం అంటూ వైసీపీ ప్రచారం చేసింది. సో మీరందరూ కంప్లైంట్ చేశారు, దాని మీద ఈసీ రెస్పాండ్ అయింది, రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ. ఇక షర్మిల గారు కడప నుంచి పోటీ చేస్తున్నారు. షర్మిల గారు, సునీత గారు చెప్పారు, సో ఎన్నికల తర్వాత సీఎం అయిన తర్వాత అన్న మారారు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అంటూ మాట్లాడుతున్నారు. సో వాట్ ఈజ్ యువర్ కామెంట్? మూర్తి గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ పెన్షన్స్ పాయింట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఫస్ట్ నుంచి ప్రజలు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ రాజకీయ లబ్ధి రాజకీయం మాత్రమే చూస్తూ వస్తున్నారండి. మన ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుద్ది, మనకి రాజకీయ లబ్ధి వచ్చినా ప్రజలు నష్టపోతారు, ఇబ్బంది పడతారు అనేది ఒక్క సెకండ్ కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు. దానికి మీకు ఒక ఉదాహరణ దీనికి లింక్ చేసి చెప్తూ, కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవ కాలువ పనులు చంద్రబాబు నాయుడు గారు 87% పూర్తి చేశారు. మిగతా 13% ఎందుకు పెండింగ్ పడిందంటే 2019 ముందు కావాలని అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టులో ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చే రైతుల చేత, వైఎస్ఆర్సీపీ వారి చేత, కొంతమంది చేత కోర్టులో, హైకోర్టులో కేసు చేసి అక్కడ పనులు జరగకుండా ఆపేయటం జరిగింది. దానివల్ల అప్పుడు గనక ఆ కేసులు వేయకుండా గనక అది ముందుకు వెళ్ళుంటే అప్పుడే 2019 ముందే ఆ కాలువ పనులు పూర్తయ్యాయి, నీళ్లు వచ్చాయి. ఈ 5 సంవత్సరాల పాటు రైతులకి ఎంతో ఆదాయం పెరిగేది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి. ఎంతో మంది, లక్షలాది మంది రైతులు కుప్పం నియోజకవర్గంలో బెనిఫిట్ పొందేవాళ్ళు, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు. సో అక్కడ మీరు గమనిస్తే రైతులు 5 సంవత్సరాలు నష్టపోతారే మనం ఈ విధంగా చేస్తారనే దానికన్నా కాలువ పనులు పూర్తయితే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నియోజకవర్గంలో క్రెడిట్ వస్తుంది, తద్వారా రైతుల్లో కానీ అక్కడ ప్రజల్లో కానీ ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుందనే ఒక్కటి ఆలోచించారు. కానీ 5 సంవత్సరాలు ఇంతమంది రైతులు
పశువులకు కానీ వీటికి కానీ ఈ రోజు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందంటే సమ్మర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆలోచించి కార్యక్రమాలు చేశారు. అంటే అక్కడ వాళ్ళు నష్టపోయినా పర్లేదు కానీ మన రాజకీయ లబ్ధి జరగాలి అనేది ఆలోచిస్తారనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కుప్పనేశ్వరింది. సేమ్ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ఈ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ తో పనిచేసేదానికి అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ సంబంధించి వాళ్ళ ఇదిలో ఉన్నారు కాబట్టి అందుకు వాళ్ళని ఎన్నికలకు సంబంధించి